రైతులమంటే అంతా కానకుంటాయినమా చెప్పుమంటేనేమో రైతే రాజు కార్మికుడు ఒక దేవుడు అని మైకు దొరికితే చాలు దాంట్లో తుంపిళ్ళన్నీ నిండిపోయేటట్టు సొల్లు ముచ్చట్లు చెప్తారు. కానీ అన్నదాతల అవస్థలు పడుతుంటే మాత్రం మీ కాంగ్రెస్ లీడర్లు అసలు పట్టించుకోరా అని చేపార్టీ ఎమ్మెల్యేలకు రైతులు ఎట్లా చెమటలు పట్టించుర్రో చూడుర్రి. ఇన్నారా దళాల బేరకాళ్ళకేమో సాలినన్ని సంచులు దొరుకుతున్నాయట. కానీ 6 గాలం కష్టపడి పండించిన ధాన్యం తెచ్చిన అన్నదాతలకు మాత్రం అస్సలే దొరుకుతలేవట. 15 దినాల సంధి పిట్టకు పెట్టుకుని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నా జోర సంచులు ఇస్తలేరు, లారీలు వస్తలేవు, కాంటకేస్తలేరు, మా ధాన్యం కొంటలేరని నాగర్ కర్నూలు జిల్లా పట్నంలో రైతులు రగిలిపోతుంటే చెప్పేకాడికి నచ్చ చెప్ప చూసిండు గాని ఎవ్వరు ఇనకపోయే వరకలా ఇక చేసేది లేక ఆడికి 2 ఎమ్మెల్యేలు సప్పుడు చేయక జారుకున్నారు. అందుకే అలవిగాని హామీలు ఇయ్యొద్దు, ఆగంగా అవద్దు, ప్రజల కాళ్లకు ముల్లిరిగితే తీస్తాము, జనంకు నెత్తి మీద చెత్తిరి లెక్క నీడ ఇస్తాము, పబ్లిక్ పానానికి మా పానం అడ్డేస్తాము అని ఎత్తులకు పోతే ఇట్లనే ఎత్తి పొడిచే కాడికి వస్తుంది, నడిబదాల నిలబెట్టి నిలదీసే కాడికి వస్తుంది. అయినా ఎమ్మెల్యే అయ్యింది ఎందుకోసం? ఇగో ఇట్లా రైతులకు బాధలు ఎదురైనప్పుడు మార్కెట్ యార్డుల కాడికి పోయి వాళ్ళ గోసలు ఆపేదందుకు. ఆ పని కూడా చేయ శాతగానప్పుడు ఇక శాసనసభ్యులుగా ఉండేందుకు ఉత్తసంచి కాడ కావాలన్నట్టే కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.